మీ పేరమ్మా? నా పేరు సత్య అండి. సత్య గారు. ఆ, ఏంటి ఈసారి పీగన్ వల్ల ఎవరికి గెలిచే అవకాశం ఉంది? మేము ఖచ్చితంగా గాజు గ్లాస్కే వేస్తాం అండి. గాజు గ్లాస్‌కా? గాజు గ్లాస్కేనండి. ఎందు గురించి గాజు గ్లాస్‌కి ఎయ్యాలండి? ఎందు గురించి అంటే వైసీపీ వల్ల సరైంది ప్రభుత్వం మాకు నచ్చలేదండి పాలన అది. దాని గురించి ఖచ్చితంగా మేము గాజు గ్లాస్కేనండి. వైసీపీ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటారు? ఎందుకు నచ్చలేదంటే మధ్యతరగతి వాళ్ళే నష్టపోయారండి దానివల్ల. ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ నష్టం వచ్చిందండి దానివల్ల అండి. అంటే మంచి మంచి పథకాలు ఇస్తానంటే అందరికి డైరెక్ట్ అకౌంట్‌లో డబ్బులు వేస్తానంట కదా! వేసినా ఏసీ వాళ్ళకి ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కానీ లేని వాళ్ళకి ఏమి రావట్లేదు కదండి. దాని గురించేనండి. ఏదైనా ఉన్న వాళ్ళకే చెందుతుందండి, లేని వాళ్ళకి ఎలా చెందుతుంది? మిడిల్ క్లాసే నష్టపోతుందండి దానివల్ల. ఇప్పుడు ఇది వరకు పామాయిల్ ఉండేదండి 120, 130 వరకు తీసుకున్నా. తర్వాత ఆయన వచ్చిన తర్వాత పామాయిల్ లిస్టులో పెట్టుకుంటే చాలండి, వేరేదేమీ అక్కర్లేదు. అది కనీసం 180, 190 వరకు కూడా వెళ్ళిపోయిందండి. అది మనం పామాయిల్తో మనకి యూజ్ అయ్యేదే ఎక్కువ. అది ఎక్కువ అపరాలన్నీ రేటు పెంచేశారు. మనకు కరెంట్ బిల్లు ఉందంటే 2 నెలలకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు వచ్చేది నెలకు ఒకసారి వస్తుంది. నెలకు ఒకసారి వచ్చేది కూడా మనం 2 నెలలు ఎంత కట్టివ్వాలో దానికి రెట్టింపు వస్తుందండి ఒక నెలకి. మరి దానివల్ల మాకు యూజ్ ఏమైందండి? ఓన్లీ నష్టపోయింది మధ్యతరగతి వాళ్ళమే. దానివల్ల మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని గాజు గ్లాస్కే వేస్తాం. గాజు గ్లాస్ పక్కాగా. ఓకే. అంతే. గాజు గ్లాస్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, చంద్రబాబు సీఎం అవుతాడంట ఉన్నారు. పర్వాలేదు కదండి, 50-50 పంచుకుంటారు అంటున్నారు కదా. 2 సంవత్సరాలన్నర ఆయన, 2 సంవత్సరాలు ఈయన. దానివల్ల యూజ్ అవుతుంది కదండి ఎంతో కొంత. ఆయన ఓన్లీ సీఎం కాకపోయినా అసెంబ్లీకి వెళ్ళి అవకాశం లేకపోయినా చాలామంది రైతులకి అయ్యి ఇతన్ని నిలబెట్టి చాలా చేశారు. ఇప్పుడు ఆయనకి అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం వచ్చిందనుకో మాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ కల్పిస్తారు కదా. అందుకే గాజు గ్లాస్కి ఓన్లీ కాపులే వేస్తున్నారంట, మిగతా వాళ్ళు ఎవరు ఓట్లేరు అంటున్నారు. ఎందుకేరండి? ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా యూజ్ చేసుకుంటే దానికే వేస్తారు. గిట్టి సత్యనారాయణ గారు మంచి వ్యక్తి అంటారా మీ నియోజకవర్గం? గిట్టి సత్యనారాయణ మాకు సంబంధించిన వరకు గాజు గ్లాస్కి ఎవరు నిలబడ్డా వేస్తామండి. అంటే మామూలుగా వ్యక్తిగతంగా గిట్టి సత్యనారాయణ గారి గురించి వేస్తామండి. మనకు తెలిసిన ఆయన కదా, మన మనిషి కదా. మన చుట్టుపక్కల వాళ్ళు అంటే మనకి ఎంతైనా యూజ్ అవుతారండి. మనకు తెలిసిన వ్యక్తి వల్ల యూజ్ అవుతారు. మనకు తెలియని వాళ్ళు అంటూ మనం చెప్పలేమండి. ఈయనకో మన పక్కన మనకు తెలుసు, మనకి ఎంతకంత యూజ్ అవుతారు. దాని గురించి ఎలాగైనా వేస్తాం. అవతల పక్క విపత్తు వేణుగోపాల్ పోటీ చేస్తారు కదా వైసీపీ నుంచి. ఆయన ఏమో మనకు తెలియదు కదండి, ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. ఈయనంటే మన నిజవర్గం. అందుకే గిడ్డి సత్యనారాయణ గారు కంపల్సరీగా వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.